హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు లాస్ట్ షార్ట్ లో చెప్పినట్టు మేము ఒక లాంగ్ ట్రిప్ కి అయితే వెళ్తున్నాము. దానికి రిలేటెడ్ ఇంకో యాక్సెసరీ తెప్పించాము, కార్ యాక్సెసరీ. అదే కార్ పంక్చర్ కిట్. అండ్ దాంతో పాటు ఇంకా 2 థింగ్స్ తెప్పించాము. ఒకటైతే కార్ వాక్యూమ్ క్లీనర్ అండ్ ఒకటి కార్ ప్రెషర్ వాషర్. సో ఇప్పుడు అవి ఎలా వర్క్ అవుతాయి, అవి నిజంగా అసలు యూస్ఫుల్ లా కాదా చూద్దాం. ఇప్పుడైతే కార్ పంక్చర్ కిట్ ని అన్బాక్స్ చేస్తున్నాము. దీంట్లో ఒక ఎయిర్ ఇన్ఫ్లేటర్ వచ్చింది అండ్ ఒక గ్రీన్ ఫ్యూయల్ లిక్విడ్ వచ్చింది. ఆ గ్రీన్ ఫ్యూయల్ లిక్విడ్ అయితే మనం ఓన్లీ కార్ పంక్చర్ అయినప్పుడు మాత్రమే వాడతాము. అండ్ ఒక మాన్యువల్ కూడా వచ్చింది. ఆ మాన్యువల్ చూసి మనం ఈజీగా చేసేసుకోవచ్చు పంక్చర్. ఎయిర్ ఇన్ఫ్లేటర్ కి ఉన్న ఒక నాబ్ ని మనం మన కార్ లో ఉన్న 12 వాట్ సాకెట్ లో పెడతాము. సో దాని త్రూ మనకి పవర్ సప్లై అయితే వస్తుంది. ఈ వైర్ ఉంది కదా, నేను వీడియోలో చూపించింది, అది మనం టైర్ కి ఫిక్స్ చేస్తాము. ఈ మీటర్ త్రూ మనం ఎయిర్ ప్రెషర్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆన్ అండ్ ఆఫ్ బటన్ త్రూ మనం పవర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదా, దీన్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేయాలి. దీనికి ఉన్న వైర్ ఉంది కదా, దాన్ని మనం టైర్ కి అయితే ప్లేస్ చేయాలి. అండ్ టైర్ కి మనం ముందు ప్లేస్ చేసింది ఈ బాటిల్ కున్న నాబ్ కి ప్లేస్ చేయాలి. దాని త్రూ లిక్విడ్ అయితే టైర్ లోపలికి వెళ్తుంది అండ్ అది పంక్చర్ ని ఫిక్స్ చేస్తుంది. అలా ఫిక్స్ అయ్యాక 80 km/h మన మాక్సిమం స్పీడ్ లిమిట్. అండ్ మన రేంజ్ వచ్చేసి 200 kilometers వరకు వెళ్తుంది. ఇదైతే కార్ వాక్యూమ్ క్లీనర్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా వాడతారో చూద్దాం. ఈ బాక్స్ లో అయితే ఒక వాక్యూమ్ క్లీనర్ ఇచ్చారు అండ్ ఒక 2 ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. వైర్ అయితే చాలా పెద్దగా ఉంది, మనం ఈజీగా కార్ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ వాక్యూమ్ క్లీనర్ అసలు ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ పవర్ కార్డ్ ఉంది కదా, దీన్ని మన కార్ లో ఉన్న 12 వాట్ సాకెట్ లో అయితే పెట్టాలి. ఇదైతే ఇప్పుడు ఆన్ అయిపోయింది. మనం ఇప్పుడు క్లీన్ చేసి చూద్దాం. దీంతో డస్ట్ అయితే బాగానే పోతుంది, చూస్తున్నారు కదా. మాకైతే యూస్ఫుల్ గానే అనిపించింది. ఇదైతే కార్ ప్రెషర్ వాషర్. ఇది చాలా బాగుంది కదా చూడడానికి, మంచి టూల్ బాక్స్ లాగా. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం అసలు ఎలా యూజ్ చేయాలి అని. ఈ టూల్ బాక్స్ లో అయితే మనకి ఫోమ్ వాష్ కి ఒక బాటిల్ ఇచ్చారు అండ్ ఒక పైప్ ఇచ్చారు. చాలా లెంది పైపే. అండ్ ఇవన్నీ ప్రెషర్ గన్ యాక్సెసరీస్ అన్నమాట. ఈ గన్ కి మనం ఒక బ్యాటరీ ప్లేస్ చేస్తాము, అది ఇదే బ్యాటరీ. అండ్ దీనికి చార్జర్ అన్నమాట అది. ఇంకా ఇవి కూడా దాని యాక్సెసరీస్. మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని అసెంబుల్ చేయడం అయితే అయిపోయింది. అసలు ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇలా ఒక సైడ్ ఆఫ్ పైప్ ని అయితే మనం బకెట్ లో వేసేయాలి, వాటర్ లో. ముందైతే కార్ టైర్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసి చూద్దాం అసలు ఈ డస్ట్ అంతా పోతుందా లేదా అని. కార్ అయితే వాష్ చేసేసాక చూసారు కదా టైర్ అంతా క్లీన్ అయిపోయిందో. అండ్ నెక్స్ట్ ఫోమ్ వాష్ చేయడానికి నేను ఇక్కడ షాంపూని తీసుకుంటున్నాను ఈ బాటిల్లోకి. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేశాను. అండ్ షేక్ చేస్తే మనకి ఫోమ్ వస్తుంది కదా, దాంతో నేను ఫోమ్ వాష్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఫోమ్ ఎక్కువ రావాలి అంటే కొంచెం ఎక్కువ షాంపూ యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనకి ఫోమ్ లిక్విడ్ దొరుకుతుంది, అది కూడా యూస్ చేసి చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్ అయితే చాలా క్లీన్ గా అయిపోయింది. ఈ 3 ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మాకైతే చాలా యూస్ఫుల్ గా అనిపించాయి. మనం ఎట్లయినా మంత్లీ ఒకసారి అయితే కార్ వాష్ చేయించుకుంటాము. సో దాని బదులు మనమే ఇలా గ్యాడ్జెట్ తీసుకొని మనమే మన సొంతంగా చేసుకుంటే అది ఇంకా నీట్ గా మనం జాగ్రత్తగా చేసుకుంటాము. సో అదనమాట మా ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.